మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, యువర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు, ఆఫ్టర్ ఫైనల్ లిస్ట్ ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి మాకు కొంచెం అవగాహన కల్పించండి అని చాలామంది కామెంట్ రూపంలో, ఫోన్ రూపంలో, అలాగే మెసేజ్ రూపంలో అడుగుతున్నారు. బట్ దీని గురించి కొంత అవగాహన అయితే గత వీడియోలో కల్పించాను. అయినప్పటికీ కూడా సార్ లేట్ అవుతున్న కొలది వాళ్ళలో టెన్షన్ అయితే పెరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిసిస్, ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ and subscribe my channel. If there is time, please share this video to one and all the person. Okay, coming to the point, appointment letter ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. సో నేనైతే ముందు నుంచి ఒకే మాట చెప్తున్నా మిత్రమా, లేట్ అయితే ఒక రోజు నుంచి ఒక 10 రోజులు, 10 రోజుల నుంచి ఒక నెల రోజుల వరకు లేట్ అవుతుంది. బట్ అపాయింట్మెంట్ రావడం పక్క, రిజల్ట్ రావడం పక్క, అందులో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నారో వారు సెలెక్ట్ అవ్వడం అనేది ఎటువంటి సందేహాలు అయితే లేదు. ఎక్కడ చీటింగ్ లేదు, ఎక్కడ మోసాలు లేవు, ఎటువంటి ఇదైతే లేదు. జెన్యున్గా ఫ్యాక్ట్గా జరుగుతుంది. అయితే కొంతమంది కొన్ని రకాల క్వశ్చన్స్ కూడా అరైజ్ చేస్తున్నారు. సార్ వాట్ ఈస్ కాల్డ్ లిస్ట్లో లేని నేమ్స్ కూడా, నంబర్స్ కూడా కొన్ని ఎలా కనిపించాయి అంటే, మీరు కానీ దానికి క్వశ్చన్ రైజ్ చేసి హైకోర్టు దృష్టిలో పెట్టగలిగితే, హైకోర్టు దృష్టిలో అంటే రిక్రూట్మెంట్ సెల్ దృష్టిలో పెట్టగలిగితే వాటిని రిజెక్ట్ చేసి నెక్స్ట్ ర్యాంక్లో ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం జరిగి దాన్ని రెక్టిఫైడ్ చేయడానికి సొల్యూషన్ని మనం కనుక్కుంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం, అలా చేయవచ్చు. దానికి గతంలో కూడా అలా జరిగిన ఒకరిద్దరు కూడా అలాగా అవకాశాలు వచ్చాయి. సో కాబట్టి అలా ఏమైనా కనిపిస్తే మీరు చేయండి, ఓకేనా. సో కమింగ్ టు ది పాయింట్, అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు? మన తెలంగాణలో మనకు తెలుసు ఎలక్షన్ అయితే చాలా దగ్గరికి వచ్చింది. అయితే ఎలక్షన్కి దీనికి ఏమైనా సంబంధం ఉంది అంటే, ఎలక్షన్ దీనికి 100% సంబంధం అయితే లేదు. అయితే సంబంధం అని లేనప్పుడు ఇప్పటికి ఎందుకు సార్ ఇంత లేట్ ప్రాసెస్ అవుతుందంటే, ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఒక పని చేసేటప్పుడు కొన్ని ప్రాసెస్ అనేది ఉంటాయి. ఆ ప్రాసెస్లో చేయడానికి కొంత ఆలస్యం అవుతుంది. అయితే ఇది హైకోర్టు వ్యవస్థ అనేది ఎలా ఉంది అంటే, దాదాపు 11 కేటగిరీలు ఉన్నటువంటి అంటే నోటిఫికేషన్ అన్నీ కూడా ఒకేసారి రిలీజ్ చేయడం, దానికి సెలక్షన్ ప్రాసెస్ వరకు రావడం, వర్క్ అనేది వారిపైన ఎక్కువ పడడం వల్ల వారంటే కొంచెం ప్రాసెస్ అనేది స్లో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ గురించి మనం మాట్లాడుతున్నాం కూడా, అపాయింట్మెంట్ లెటర్ ఎప్పుడు ఇచ్చేస్తారు సార్ అంటే, మనకి ఎలా ఉంది అంటే, ఎగ్జామ్ రాసాం, రిజల్ట్ వెంటనే వచ్చేయాలి, ఇమీడియట్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేయాలి, జాయిన్ అయిపోవాలి. ఓకే, ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆతృత ఉంది, నేను కాదనట్లేదు, అది తప్పు అరించి కూడా అనట్లేదు. ప్రతి ఒక్కరు ఇన్హెరిట్గా ఉండాల్సిన ఆలోచన అది, నేను కాదను. కానీ ఈ ప్రాసెస్ చేయడానికి కొంత డిపార్ట్మెంట్ కానీ కొంత టైం పడుతుంది. సో ఈ అపాయింట్మెంట్ లెటర్లో ముందు ఏం చేస్తారంటే, వెబ్సైట్లో మీకు పొందుపరుస్తారు మిత్రమా. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరికీ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. వెబ్సైట్లో ఏడు పొందుపరుస్తారంటే, అక్కడ ఆప్షన్ ఫామ్ ఒకటి ఇస్తారు మీకు. ఈ ఆప్షన్ ఫామ్లో ఏం నింపుతారంటే, నేను సో అండ్ సో, నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయ్యాను, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నేను ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి అర్హుణ్ణి కదా. మరి ఆఫీస్ సబార్డినేట్ జాబ్లో అర్హుణ్ణి, అవన్నీ మ్యాటర్ టైప్ అయి ఉంటుంది. జస్ట్ మీ నేము ప్లస్ హాల్ టికెట్ నెంబర్, సిగ్నేచర్ చేసి ఇస్తారు. సో నేను జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నాను, వేరే డిస్ట్రిక్ట్లో ఇంకో దగ్గర పోస్టింగ్ వచ్చినా నేను వెళ్ళను అని దాన్ని డిక్లరేషన్ ఫామ్ అంటారు, నో ఆప్షన్ ఫామ్ అంటారు. సో అది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఎంక్వైరీ ఉంటుంది, ఎస్బీఐ ఎంక్వైరీ ఉంటుంది. అయితే ఇక్కడ మాట ఏంటి వినిపిస్తుందంటే, ఎక్కడ ఎవరి మీద డిపెండ్ పడుతుందంటే, హైకోర్టు మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో రిక్రూట్మెంట్ సెల్లో వారిపైన డిపెండ్ ఉంటుంది. ముందు అపాయింట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేయవచ్చు, లేదా ఎంక్వైరీ తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. సో అక్కడున్న రిక్రూట్మెంట్ అంటే హైకోర్టులో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ బట్టి అక్కడ తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది. ముందు అపాయింట్మెంట్ అయినా చేసి ఆఫీస్ అంటే పోలీస్ ఎంక్వైరీ అయినా చేయవచ్చు, లేదా ఎంక్వైరీ చేసిన తర్వాత అపాయింట్మెంట్ చేయవచ్చు. ఇవన్నీ జరగడానికి కొంత ప్రాసెస్ అయితే ఉంది. అది 10 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, లేదా 2 months కావచ్చు. సో మీకు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అనేది కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అయినంతవరకు కాస్త ఓపికతో, ధైర్యంతో ఉండండి. అయితే ఏదైనా చిన్న అప్డేట్ వస్తే మిత్రమా, సార్ మాకు ఫోన్ చేస్తారా
వెబ్సైట్లో పెడతారా? మ్యాక్సిమము వెబ్సైట్లో పెట్టినా ఫోన్ చేసిన, వెబ్సైట్లో పెట్టినా లేదా ఫోన్ చేసినా మా నుండి అయితే మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పిఆర్ అకాడమీ మీకోసం సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు. మీరు చేయాల్సింది మన గ్రూప్లో జాయిన్ అయ్యి అలా గ్రూప్లో ఉంటే వీడియో ఏదైతే పోస్ట్ చేస్తున్నామో ఆ వీడియోస్ చూస్తుండే హైకోర్టు గురించి వీడియో చేస్తున్నామా లేకపోతే ఇంకోటి ఏదైనా అప్డేట్ వస్తే ఇమీడియట్లీ నేను వీడియో చేసి మీకు పెడుతున్నా. కాబట్టి మీరు చింతించవలసిన అవసరం అయితే లేదు. సో ఏమైనా అప్డేట్, చిన్న అప్డేట్ వస్తే మన వీడియో రూపంలో మీకు అందుతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. అంతకుండా వేరే వీడియోస్ ఏమైనా ఉంటే వీలైతే అభిమానం ఉంటే ఒక లైక్ కొడతారు. అభిమానం ఉండి మరి కొంచెం అభిమానం ఉంటే ఎవరికైతే ఆ వీడియో యూజ్ఫుల్ అవుతుందో వారు షేర్ చేస్తారు, లేదా థ్యాంక్ యూ సార్ అని కామెంట్ చేస్తారు. సో అది చాలు నాకు మీరు ఇచ్చే సపోర్ట్స్. మీకోసం ఎంతో కొంత నేను అఫీషియల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక్కొని నేను చెప్పడానికి ముందు నుంచి ఇంటిమేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీకోసం నేను ఎంతో కొంత శ్రమిస్తున్నాను. కాబట్టి నా కోసం మీరు మాత్రం సపోర్ట్ చేస్తే ఇది నా ఛానల్ నేను భావించేట్లు మనందరి ఛానల్ పిఆర్ అకాడమీ ఈజ్ ఓన్లీ ట్రస్ట్ అనేది ఒక భావన నాకైతే ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఏ ఒక్క వీడియో కూడా నేను వ్యూస్ కోసం చేయనని అందరికీ తెలుసు. సో అందుచేత ఈరోజు ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి మీకు అయితే ఎలక్షన్ ఉంది కదా సార్, ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్ కానీ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ అయిన తర్వాత ఏమైనా ఆపేస్తారంటే ఎటువంటి ప్రాసెస్ అయితే ఆపరండి. యథావిధిగా ఎలాగైతే జరుగుతుందో యథావిధిగా అలాగే జరుగుతుంది. అయితే న్యూ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అయితే ఉండదు. న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు మళ్ళీ న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ న్యూ గవర్నమెంట్లో కొంచెం సెటరైట్ అయిన తర్వాత కొంత టైం అంటే మినిమం 3 to 4 months తర్వాతే ఏమైనా న్యూ నోటిఫికేషన్ వస్తే రావచ్చు తప్ప ఇంత త్వరగా అయితే న్యూ నోటిఫికేషన్ వచ్చే అయితే అవకాశం అయితే లేదు. ఓకేనా? సో ఈ అపాయింట్మెంట్ అంతా ఆయనలోపు. తర్వాత ఇది హైకోర్టులో కూడా ఈ మధ్య కాలంలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. ఓరల్ ఇంటర్వ్యూ కూడా డేట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. హైకోర్టు సబార్డినేట్ గురించి కూడా ఏమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాను. మరి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ వాటి గురించి కొంతమంది ఒక ఎస్బీఐ ఎంక్వైరీ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేశారు. మరి అవుతున్న వారికైతే పెండింగ్లో ఉంది. కొంచెం ధైర్యంతో ఓపికతో ఉండండి. మీ అపాయింట్మెంట్ అయితే ఎవ్వరు ఆపలేరు, ఆపే ప్రసక్తి అయితే లేదు, ఎవరికి రైట్స్ లేదు. ఓకేనా? సో మీ అపాయింట్మెంట్ మీకు వస్తుంది, కాస్త ఓపికతో ఉండండి. ఏమైనా చిన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్ నుంచి మీకు ఖచ్చితంగా వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. బట్ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ఆస్పిరెంట్ ఎస్ఎస్సి జీడీ, మనం ఎస్ఎస్సి జీడీకి అండ్ రైల్వేకి ఈ రెండిటికి మనం కోర్స్ చేస్తాం మిత్రమా. ఇంతకుముందు మనం కోర్స్ చేసాం కానీ అవన్నీ ఓల్డ్ కోర్సెస్. సో మనం ఈ డిజిటల్ బోర్డు ద్వారా అన్ని క్లాసెస్ అని చెప్పడం జరిగింది. ఈ డిజిటల్ బోర్డులో లేటెస్ట్ కోర్సు క్లాస్ అంతా చేసి మనం ఫ్రైడే దీనికి లాంచ్ చేస్తున్నాం మిత్రమా. ఈ కోర్స్ అన్నిటికీ ఫ్రైడే లాంచ్ చేస్తున్నాం. సో అతి తక్కువ ఫీజులతో కోర్స్ అంతా లాంచ్ చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. మీరు లేకపోతే పిఆర్ అకాడమీ ఛానలే లేదు, అది మాత్రం నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి మీ సపోర్ట్ కావాలి. ఎవరైతే ఎస్ఎస్జిడి రైల్వే ప్రిపేర్ అవుతున్నారో వారికి కాస్త షేర్ చేసి వీలైతే మీరు రిఫర్ చేస్తే నాకు మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఎందుకంటే పిఆర్ అకాడమీ అనేది ఓన్లీ నమ్మకానికి ప్రతిరూపం. పనికిరాని వ్యూస్ కోసం ఏది నేను చేయట్లేదు. లేదు అంటే వీడియోస్ చేయడం మానేస్తున్నాను కానీ మరి చేయట్లేదు. సో కాబట్టి ఏదైనా ఉంటే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీ నుండి నేను సపోర్ట్ కోరుతున్నాను మిత్రమా. సో ప్లీజ్ దీని విషయంలో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో రానున్న రోజుల్లో వీటికి కోర్స్ అయితే ఈ కమింగ్ ఫ్రైడేలో నేను కోర్సు లాంచ్ చేస్తున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఓకే మిత్రమా. ఏమైనా చిన్న అప్డేట్ వస్తే మన హైకోర్టు గురించి తక్షణమే నేను వీడియో రూపంలో చేసి అప్డేట్ ఇస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో స్టే ట్యూన్ విత్ మై ఛానల్ అండ్ ఫాలో విత్ మీ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.